హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు చూడండి మా పెరట్లో బాలిల్లీ ఇదే మే ఫ్లవర్ అంటారు, ఇది కలిసింది. చిన్న బంతి పువ్వు, బంతిలాగా ఉంది చూడండి, పిల్లలు ఆడుకునే బంతి. ఇంకా విడగాలండి ఇది. ఇప్పుడు ఈ మధ్యలో మధ్యలో ఉంది చూడండి, ఇవన్నీ విడగాలన్నమాట. విడితే ఇంకాస్త పెద్ద బాల్ అంత ఉంటుంది, ఫుట్బాల్ అంత అవుతుంది అనమాట. ఇది బాలిల్లీ అండి. ఇలా ఇలా చెట్టుకి చూడండి, సైడ్లో ఇలా ఆకులు ఉంటాయి, సైడ్లో నుంచి కొమ్మ వచ్చి కొమ్మల నుంచి అవుతుందండి. ఇది బరువుకు అసలు ఇదే అయిపోతుంది. ఇది ఇంకా ఇంకా పావు వంతు ఉంది ఈ విడగాలంటే, పువ్వు ఇంకా పావు వంతు విడగాలన్నమాట. ఇవన్నీ ఉన్నాయి చూడండి, మొగ్గలు ఇవంతా విడిగి ఇంకా పెద్ద పువ్వు అవుతుంది. ఇలా 15-20 రోజుల దాకా ఉంటుందండి ఈ పువ్వు. మళ్ళీ ఇదైపోయి ఇవన్నీ విత్తనాలు అనమాట. ఈ చివరిలో ఉన్నాయి చూడండి, ఇవన్నీ విత్తనాలు. అవే పడి మొలుస్తాయి గడ్డలండి ఇవి. ఇంకో చెట్టు కూడా ఉంది, ఇది ఈ సైడ్లో నుంచి ఇంకోటి వస్తుంది అనమాట. ఇంకా రాలేదు, వస్తుంది. ఇది చాలా అందంగా ఉంటుందండి. ఇది సైడ్లో చూడండి, ఈ బంతి పువ్వు పెద్ద బాల్ అంతా ఉంది, అందుకే ఇది బాల్ లిల్లీ అంటారు. మే ఫ్లవర్ కూడా అంటారు, మేలో పూస్తుంది కాబట్టి. తప్పకుండా ఇది మేలో ప్రతి సంవత్సరము మేకి ఒకసారి మాత్రమే పూస్తుందండి. ఇది మిగతా టైంలో పూయదు, అందుకని ఆ పేరు వచ్చిందేమో దీనికి. చూడండి, వర్షాలు పడి కాస్త వాతావరణము చల్లబడింది మాకంతా. అన్ని చోట్ల అలాగే ఉంది. చూడండి, పూలు, ఎల్లో పూలు, ఇవి 10 o'clock ఫ్లవర్స్ అంటారు కదా, గడ్డి రోజాలు అంటారు. ఇవి కలర్స్, ఈ కలరు రకరకాల ఉన్నాయి చూడండి. ఇవి పూస్తాయి చూడండి. ఇది ఆరెంజ్ కలరు, మందారాలండి. చెట్టు నిండుకు మొగ్గులు ఉన్నాయన్నమాట. ఇవి పసుపు పూలు, ఈ మందారాలు సింగిల్ రేక్ మందారం అనమాట. ఇది కాశ్మీరీ పూలు. గులాబీ మొగ్గలు వేసిందండి, ఇవంతా పసుపు గులాబీ. ఇది వంటలేక పూలు అన్నమాట. ఇలా పక్కిచ్చేసానండి. ఇది మందారం, ముద్ద మందారము. ఇది ఒంటిరేకు మందారము. మొగ్గలు ఈరోజు విడగలింది. ఇంకా చూడండి, ఇదే బాల్ మందారమే, లిలీనే. ఇంకా ఇదొక చెట్టు ఇలా ఉందండి. ఇంకా దీనికి కూడా సైడ్లో కాటలు వచ్చి చక్కగా పూస్తాయండి. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి వస్తుంది చూడండి. ఆకులు కట్ చేశాను మొన్న, ఇవి మళ్ళీ వస్తాయి. ఇది సీతమ్మ జడ అంటారండి, ఇంకా రాలేదు. వస్తే బాగా సీతమ్మ జడలాగా అల్లుకుంటుంది, ఇంకా రాలేదు ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. తమలపాకు చెట్టు అండి, ఇది తమలపాకు చెట్టు. ఇది కారం తమలపాకు అంటారు. ఇది కడప కారము, కడప తమలపాకులు అంటారు ఇవి. ఇంకోటి ఉంది, ఇది చూడండి మొత్తము. ఇది బనారసి కలకత్తా తమలపాకులు అనమాట. ఇది బనారసి ఆకులండి. ఇవి మొత్తం ఇలాగే బాగా అయిపోయింది. కట్ చేశాను మొన్న, ప్రూనింగ్ చేశాను. మళ్ళీ వర్షాలకు ఇంకా బాగా పెరిగిపోయిందండి. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ కట్ చేయాలన్నమాట. ఇవంతా ఇలా పాకిపోయింది పూర్తిగా. ఇలా చూడండి, ఇవంతా బాగా పెద్ద పెద్ద ఆకులు. ఇవి బనారసి అంటారు కదా, బనారసి పాన్ అంటారు కదా, ఇదే అన్నమాట. ఇది 100 రెడ్ కలర్లో 100 వరహాలండి. ఇది తమలపాకు చెట్టే, పై కొరకు పాకిచ్చేసామన్నమాట. చూడండి, ఇది ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.